మధ్యంతర బెయిల్పై వచ్చి అజ్ఞాతంలో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో అసలు విషయం బయటపడింది. తన తల్లికి చికిత్స పేరిట హైకోర్టులో బెయిల్ గడువు పొడిగించుకున్న అనిల్ అసలు ఆసుపత్రికే వెళ్లలేదు. అనిల్ తల్లి చికిత్స చేయించుకున్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి అతను వెళ్లలేదని పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతపురం 4వ పట్టణ పోలీసులు సోమ మంగళవారాల్లో కోర్టులో ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలిసిందే. హైకోర్టుకు బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ ఫోర్జరీ అని తేలింది. దీంతో అజ్ఞాతంలో ఉన్న అనిల్ కోసం పోలీసులు గాలించడంతో శనివారం అతడు ఓ వీడియో విడుదల చేశాడు. ఫోర్జరీ చేసిన విషయం గురించి మాట్లాడకుండా తల్లికి సర్జరీ కోసం బెయిల్ పై వచ్చినట్లు మొసలి కన్నీరు కారుస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి సాకుపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూపీలాగారు. పోలీసులను కోర్టును తప్పుదోవ పట్టించినట్లు తేలింది. అనిల్ తన తల్లికి ఊపిరితిత్తుల సమస్య ఉందంటూ నయం చేయించడానికి హైకోర్టులో ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ పొందాడు. గడువులోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. అనంతరం తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఈ నెల 1న పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఆధారంగా ఈ నెల 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ను కోర్టు పొడిగించింది.